హాయ్ హలో ఎస్ వెల్కమ్ టు షణ్ముఖ రుచులండి. మేము ఈరోజు చేసుకోబోతున్న రెసిపీ వచ్చేసి ఈ మిగిలిన పెసర గారెలతోటి చాట్ అండి. ఈ ముందుగా గారెలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలండి. ఎందుకంటే గారెలు చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు పెద్దవాళ్ళు కానీ మిగిలిన చివరికి వచ్చేసరికి తిన్నారు కదండి, వాళ్ళకి ఇలా చాట్ లాగా చేసి పెడితే చాలా బాగుంటుందండి. ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నాను. మాకు 4 గారెలు మిగిలాయండి. తర్వాత దాంట్లో ఉల్లిపాయ ముక్కలు, సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు ఒక 2 టీ స్పూన్లు వేసుకోవాలండి. తర్వాత సన్నగా కట్ చేసుకున్న టమాటో చిన్నది ఒకటి, చిన్న టమాటో ఒకటి లేదా పెద్దది అనుకోండి హాఫ్ వేసుకోండి. సన్నగా కట్ చేసుకున్న టమాటో ఒకటి. తర్వాత ఇందులోనే కొంచెం తగినంత ఉప్పు. ఇక్కడ ఆల్రెడీ గారెల్లో ఉప్పు, పచ్చిమిరపకాయ ముక్కలు, జీలకర్ర, కొత్తిమీర, కరివేపాకు అన్నీ ఉంటాయి కదండి. ఇక్కడ కొంచెం ఉప్పు వేస్తున్నాను, ఎందుకంటే పైన వేసుకునే వాటికి అంటే ఉప్పు కారము పైన వేసామండి. పచ్చిమిరపకాయ అదే ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు వాటికండి కొంచెం లైట్గా కారము వేసుకోవాలండి. తర్వాత కొంచెం అంటే కొంచెం ధనియాల పొడి చిన్న స్పూన్ తోటి ఒక హాఫ్ టీ స్పూన్ వేస్తున్నానండి. ధనియాల పొడి చిన్న స్పూన్ తోటి హాఫ్ టీ స్పూన్ కన్నా తక్కువ జీలకర్ర పొడి అండి వేసుకొని అన్నీ నిమ్మరసం వేసుకోవాలండి. చాట్ మసాలా ఒక హాఫ్ టీ స్పూన్ దాకా చాట్ మసాలా అండి. చాట్ మసాలా వేస్తే టేస్ట్ బాగుంటుందండి. ఇక్కడ హాఫ్ టీ స్పూన్ దాకా చాట్ మసాలా వేసుకోవాలండి. చాట్ మసాలా కూడా వేసుకున్నాక ఇప్పుడు నిమ్మరసము, నేను ఒక చిన్నకాయ అయితే ఫుల్ కాయ పిండుకోండి, పెద్ద కాయ అనుకోండి ఒక హాఫ్ చెక్క నిమ్మరసం వేసుకొని అంతా బాగా కలుపుకోవాలండి. ముక్కలకు అన్ని ఫ్లేవర్స్ పట్టేటట్టు బాగా కలిపేసుకొని ఓ ప్లేట్ కానీ ఒక గిన్నెలో కానీ సర్వ్ చేసుకోవటమేనండి. నేను ఒక ప్లేట్లో తీసుకొని అన్నీ సర్వ్ చేస్తున్నానండి. ముక్కలకి అన్నీ పట్టేట్టు కలుపుకొని ఒక ప్లేట్లో తీసుకొని అంతా చాట్ వేసుకున్నాక పైనుంచి కొన్ని ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాక తర్వాత తురిమిన క్యారెట్ అండి. నేను ఇక్కడ తురిమిన క్యారెట్ కూడా వేసుకున్నానండి. క్యారెట్ చాలా మంచిదండి ఆరోగ్యానికి. పిల్లలకి పెద్దవాళ్ళకి క్యారెట్ తప్పకుండా తినండి. పైనుంచి క్యారెట్, తర్వాత చిన్న గారె ముక్కతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకోవటమేనండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్